హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. 2 నెలల వ్యవధిలో రిలీజ్ అవుతున్న ఒకే హీరో 2 చిత్రాలకు మధ్య ఇంత వ్యత్యాసం ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు. ఒక సినిమా గురించి ట్రోల్స్ చేసిన వారికి రెండో సినిమా నోట మాట రాకుండా చేసింది. హీరో క్రేజ్ ని తక్కువ అంచనా వేసిన వారికి గురించి చెప్పుకునేది మాటలు కాదని, రియల్ స్టామినా ఇదేనని నిరూపించింది. ఆ సినిమాలు ఏంటి, ఆ హీరో ఎవరు, ఈ వీడియోలో తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు గత జూలై 24 రిలీజ్ అయిన విషయం తెలిసిందే. 5 సంవత్సరాల నిర్మాణంలో ఉండిపోయిన ఈ చిత్రం నిర్మాతకున్న ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ని సైతం దాటు రిలీజ్ అయిందంటే కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హీరో కావడం వల్లనే. అనేక వాయిదాలు పడటం, పవన్ స్టైల్స్ మేనరిజం చూపించే అవకాశం లేని హిస్టారికల్ మూవీ కావడం వల్ల క్రేజ్ పరంగా పవన్ రెగ్యులర్ మూవీస్ కి సరితూగలేదు. భారీ ఓపెనింగ్స్ రాబట్టని విషయం వాస్తవం. దానిని చూపించి పవన్ ని ట్రోల్ చేశారు కొందరు సోషల్ మీడియాలో. బాక్సాఫీస్ లెక్కల గురించి సరైన అవగాహన లేని వాళ్లే అలా చేశారు. అలాంటి వారికి పవన్ రియల్ స్టామినా ఎలా ఉంటుందో నిరూపించింది ఓజీ సినిమా. పవన్ ని వ్యతిరేకించే వాళ్ళకి రిలీజ్ కి ముందే సినిమా చూపించిందని చెప్పవచ్చు. ఓజీ ఆగస్టు చివరి వారంలో ఓజీ ఓవర్సీస్ బుకింగ్స్ యుఎస్ లో ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన 4 షోలు విత్ ఇన్ మినిట్స్ లో సోల్డ్ అవుట్ అయ్యాయి. అదే ఊపు ఓజీ బుకింగ్స్ ఓపెన్ చేసిన ప్రతి చోట కనిపిస్తోంది. కేవలం 7 రోజుల్లోనే $1 మిలియన్ క్రాస్ చేసి ప్రీవియస్ రికార్డులన్నింటినీ తిరగరాసింది ఓజీ. గతంలో ప్రభాస్ కల్కి 9 రోజుల్లో, దేవరా 13 రోజుల్లో $1 మిలియన్ కు చేరుకోగా ఓజీ కేవలం 7 రోజుల్లోనే సాధించి రికార్డులు తిరగరాసింది. ప్రీమియర్స్ కి ఇంకా 3 వారాల గడువు ఉన్న నేపథ్యంలో ఓజీ మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయం. వీరమల్లు యుఎస్ ప్రీమియర్స్ కేవలం 6,50,000 కాగా దానికి 4 రెట్లు ఓజీ వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. యుఎస్ బ్రేక్ ఈవెన్ ఓజీ $2.9 మిలియన్. అది ప్రీమియర్ల ద్వారానే ఓజీ వసూలు చేసిన ఆశ్చర్యం లేదు.